నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నా పేరు శ్రియ. న్యూస్ బ్లేజ్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 44,303 పాఠశాలల్లో నిర్వహణ. ప్రజా పాలనకు ఏడాది పూర్తి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పొన్నం. వైసీపీ నేతలపై విఎస్ రెడ్డి ఆగ్రహం, జగన్ విజయసాయి రెడ్డిలపై విమర్శలు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు పర్యటన, అండర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి. ప్రజాపాలన పూర్తి చేసుకుని ఏడాది అవుతున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తాము పదవులు స్వీకరించి సంవత్సరం అయింది అని చెప్పారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని మంత్రి విడుదల చేశారు. తెలంగాణ ప్రజలంతా తమ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ నేతలపై టీడీపీ నేత ఆనం వెంకటరామరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ విజయసాయి రెడ్డిల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు చంద్రబాబుతో పోలిక అంటూ ప్రశ్నించారు. ఒక చెంచా నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికా? నువ్వు చెంచాగాడివి కదా, నువ్వు ఒక స్టూజీవి కదా, నువ్వు చిప్పు బ్యాచ్వి కదా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప కొట్టేది నువ్వు. చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి. ఆ ఇళ్ళ చెమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కంపలోకి అనుకుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నా, మేము అడిగిందేంద్రా వాల్యుయేషన్ అన్నావు. ఓకే, నువ్వు ఏ వాల్యుయేషన్ అన్నా తీసుకో. ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, ఏదైనా ఏ వాల్యుయేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే. 2100 అంటే 2000 వేసుకో. 2000 ఎకరాలు 12 కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడు? ఏ వాల్యుయేషన్ లో ఇస్తాడు చెప్పండి. 29,973 రూపాయలకి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఒక ఎకరా దొరకద్దా? మేము అడిగిన పాయింట్ అది. ఏ వాల్యుయేషన్ వేసావు? ప్రజాపాలన పూర్తి చేసుకుని ఏడాది అవుతున్న సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తాము పదవులు స్వీకరించి సంవత్సరం అయిందని చెప్పారు. ఈ మేరకు వీడియో సందేశాన్ని మంత్రి విడుదల చేశారు. తెలంగాణ ప్రజలంతా తమ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. శాఖల పరంగా, ప్రభుత్వ పరిపాలన పరంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సహచర కేబినెట్ మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్యకర్తలందరి సహకారంతో, అధికారుల సహకారంతో ఒక ప్రజాసేవ లోపల సంతృప్తికరంగా సేవ చేసినాం. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రైతాంగ రుణమాఫీ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 సిలిండర్లు కావచ్చు, లేదా తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా మహిళలు బస్ ప్రయాణం చేయడం కావచ్చు, ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బస్ ఛార్జీలు పెట్టడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు 4 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగాని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం నగరంలో మావిళ్లగూడెం, సారథీనగర్ కాలనీలను అనుసంధానం చేసే రైల్వే అండర్ మినీ బ్రిడ్జిని ఇవాళ మంత్రి తుమ్మల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు
అండర్ బ్రిడ్జిని తాను శాంక్షన్ చేశానని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశానని గుర్తు చేశారు. ప్రజాపాలన ఏడాదిలో ఆర్యూబీ ప్రారంభోత్సవం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నందిగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనాసాగర్ గ్రామం రైతులు పెట్రోల్ బాటిల్తో జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జాతీయ రహదారి విస్తీర్ణంలో భాగంగా 20 మంది రైతుల దగ్గర నుంచి తీసుకోగా అందులో కొంతమందికి తగిన డబ్బులు చెల్లించి మిగతా వారికి నష్టపరిహారం చెల్లించకుండా హైవే పనులను ప్రారంభించడంతో రైతులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఒకసారి వెరిఫై చేస్తే అబ్జెక్షన్స్ కూడా చూసి దాని ప్రకారం మేము ఫైల్ చేస్తాము. మీరైతే ఈ 3 సంవత్సరాల క్రితం జరిగిన అవార్డు పాస్ అయిపోయిన దగ్గర జాయింట్ కంటకర్ వెళ్ళే ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళకి అమౌంట్ వేసే ఉద్దేశంలో అబ్జెక్షన్స్ పెట్టారు. ఎవరో ఒకడు ఆ భూమి మాది, ఆ టైటిల్ మాకు కూడా ఉంది అన్నది ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ డీటెయిల్గా వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి లింక్ డాక్యుమెంట్లు కూడా చూసి అప్పుడు అమౌంట్కి ఇప్పుడు సమస్య పరిష్కారం కాకుండా మరి స్థలంలో జేసీబీని తీసుకొచ్చి కాంట్రాక్ట్కి అనుకూలంగా పనిచేస్తున్నారు సార్. అట్లా ఏముండదండి. ఇది కాంట్రాక్ట్ అనేది 1 ఇయర్లో అవ్వాలి, లేకపోతే 1.5 ఇయర్లో అవ్వాలని ఉంటుందండి. ఇప్పుడు అంత పైకి లేచినాక లేకపోతే వాటర్ ట్యాంక్ పెట్టినాక అప్పుడు లేని అబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? అదండి నేను అందుకని మా పై అధికారులు కూడా అక్కడ వర్క్ ఎందుకు ప్రాబ్లం ఎందుకు అడ్డుపడుతున్నారు ఏంటి రీజన్స్. కలర్ ఫోటో సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్ పెళ్లి చేసుకున్నారు. తన తొలి సినిమాలోనే ఓ కీలక పాత్రలో మెరిసిన నటి చాందినీని వివాహమాడారు. తిరుమలలో వీరి వివాహం జరిగింది. స్మైల్ దగ్గర ఉండాలి మీరు. స్మైల్ మన దాంట్లో వాడతారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. బాపట్ల స్కూల్లో పేరెంట్తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థి మీనాక్షితో ముచ్చటించారు. అక్టోబర్ నెలలో స్కూల్కి సరిగ్గా రాలేదని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించగా టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని పేర్కొన్నారు. న్యాచురల్గా పంట పండించి ఇవ్వాలనేది తన జీవిత లక్ష్యమని విద్యార్థి మీనాక్షి సీఎం చంద్రబాబుకు వివరించారు. ఎక్కువ అధికారం ఉంది, కర్ర చేతిలో ఉంది, తుపాకు ఉంది, అందరూ భయపడతారు, అంతేనా? కాదు సార్. ఏంటి చెప్పు, నువ్వు వండుకుని చెప్ప, ఫ్రీగా మాట్లాడు, ఒక స్నేహితుడిగా మాట్లాడు, నీ వెల్విషర్గా, శ్రేయోభిలాషి మాట్లాడు. సమాజం సేవ కోసం సార్. సమాజ సేవ కోసం.
ఆ అబ్బాయి ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది పోలీసులు కాబట్టి ఒక పవిత్రమైన బాధ్యత, సమాజ హితం కోసం నేను కూడా పోలీస్ కావాలి అనే ఆలోచన ఉంది. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ నేను చెప్పే వర్షన్ ఏంటంటే తల్లి, తండ్రి, పిల్లలు మీరందరూ కూర్చొని ఆలోచించాలి, పిల్లల్ని ప్రోత్సహించాలి. ఆయన పోలీస్ కావాలంటే తప్పులేదు. ఒక మంచి ఉద్దేశంతో నేను పోలీస్ కావాలన్నానంటే బాగా ప్రోత్సహించి ఐపీఎస్ ఆఫీసర్ని చేసే బాధ్యత తల్లి, తండ్రి తీసుకుంటే అప్పుడు వాళ్ళ ఆశయం కూడా నెరవేరుతుంది. ఇంకొక పక్కన అందరూ పిల్లలు చిన్న చిన్న ఆలోచనలే కాకుండా బాగా చదువుకొని ఇప్పుడు చాలా మంది పరిశ్రమలు పెట్టే పరిస్థితి వచ్చారు. నేను అందుకే ఒక మాట అన్నారు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అని. ప్రతి ఒక్క ఇంట్లో ఒక పరిశ్రమ పెట్టే వ్యక్తి ఉండాలని, మీరు కానీ మీ పిల్లలు కానీ. ఆ ఆలోచన కూడా రావాలి. అవన్నీ మళ్ళీ మాట్లాడదాం. కానీ తల్లి, తండ్రి పిల్లల్ని కరెక్ట్గా కానీ ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకొని వాళ్ళల్లో ఒక స్ఫూర్తిని రగిలించగలిగితే ఏ స్థాయికైనా ఎదిగే అవకాశాలు ఉంటాయి. మీరు అది చేస్తానే ఉండాలి. వదిలిపెట్టకుండా చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అమ్మ నాన్న మాట వింటున్నావా? వింటున్నా సార్. కొంతవరకైనా? పూర్తిగా వింటున్నావా, కొంతవరకు వింటున్నావా? పూర్తిగా వింటాను సార్. ఆ? పూర్తిగా వింటాను సార్. అంటే నీకు వ్యక్తిత్వం లేదా? ఆ? మరి అమ్మా నాన్న పైన ఆధారపడిపోయావు అనుకో, నీకు మంచి మాత్రం విను, నీ ఆలోచన నువ్వు చేస్తావు. అది చేస్తా సార్. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. రా. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ కూర్చో. శ్రీమతి ఎన్ హేమమాలిని గారు. నమస్తే సార్, నా పేరు హేమమాలిని. డ్రామా కూర్చో, కూర్చో. ఇది ఇవాల్టి న్యూస్ బ్లేజ్ బులెటిన్. చూస్తూనే ఉండండి 4 Sides TV.